బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఎప్పుడెప్పుడు వస్తారు ఎన్టీఆర్? ఎప్పుడు వస్తే అప్పుడే చూద్దామని ఆ లెవెల్ చరిష్మా నడిచింది ఆయనకి. అంటే ఆయన రాముడిగాను కృష్ణుడిగాను నటించినటువంటి పాత్రలు, అలాగే పౌరాణిక పాత్రల ద్వారా ఆయన ప్రజలకి ఒక రకంగా ఆరాధ్య దైవంగా మారాడు. ఆయనకి రాముడు అంటే కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ తెలుగువారికి రాముడు అంటే ఎన్టీ రామారావు, కృష్ణుడు అంటే ఎన్టీఆర్. ఈ వాతావరణం తీసుకొచ్చాడు ఆయన. మాయాబజార్ సినిమాలో మొదటిసారి కృష్ణుడు వేసేటప్పుడు ఆయన నో చెప్పాడు, నేను చేయను అన్నాడు. చెయ్యను అని చెప్పడానికి కారణం ఏమిటి అని అడిగితే, అంతకుముందు ఘంటసాల గారి సినిమా ఒకటి సొంతూరు అనే సినిమాలో ఆయన కృష్ణుడిగా వేసాడు, దానికి విమర్శలు వచ్చినాయి, అందుకని చేయను అన్నాడు. చేయనంటే కేవీ రెడ్డి గారు, మాధవపెద్ది గోఖలయ్య గారు కలిసి చెప్పారు, అందులో నీకు హాఫ్ క్రౌన్ పెట్టారు, అందుకని నువ్వు బాలేదు, నీకు ఫుల్ క్రౌన్ పెడితే కృష్ణుడిగా నువ్వు తప్ప ఇంకెవడు బాగుండడు అని చెప్పి వీళ్ళు గెటప్ వేసి ఆయనలో మనోస్థైర్యం నింపటం కోసం ఆ గెటప్తో ఆయన ఫ్లోర్లోకి వచ్చేటప్పుడు అందరూ నమస్కారం పెట్టేయండి అని చెప్పాడు ఆయన, కేవీ రెడ్డి గారు. ఓకే, పెట్టారు. ఆయనలో కాన్ఫిడెన్స్ మొదలైంది, ఆ కాన్ఫిడెన్స్ చివరి వరకు కొనసాగింది. అంటే కేవీ రెడ్డి గారు అలా మలిచాడు ఆయన్ని. ఈ మలిచిన దీంతో కేవీ రెడ్డి గారి జీవితాన్ని సినిమా తీయాలనుకున్నాడు ఈయన. పుణ్య దంపతులు అనే టైటిల్ రిజిస్టర్ అయింది, కానీ ఆ సినిమా చేయకుండానే వెళ్ళిపోయాడు ఈయన. ఓకే, ఎన్టీఆర్ అలా ఆయన సినిమాల్లో రాజకీయాల్లో ఒకటే మాట్లాడాడు, రెండు మాటలు లేవు. సినిమాల్లో ఆయన ఏం మాట్లాడాడు అదే రాజకీయాల్లో మాట్లాడాడు. దాంతో ప్రజలు ఆయనతో పాటు ట్రావెల్ అయ్యారు, గ్యాప్ లేదు. అంటే ఆయన రావణ పాత్రలో విభీషణుడితో ఒక డైలాగ్ చెప్తాడు, మన దేశాన్ని, స్వాతంత్రాన్ని, ఆత్మగౌరవాన్ని ఆ రాముడి పాదాల దగ్గర తాకట్టు పెడుతున్నావు అంటాడు. అదే డైలాగు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో అమ్మేస్తోంది కొంచెం రెండు దాలలో కూడా కాంటెక్స్ట్ అనేది కొంచెం చేంజ్ చేశారు, అంతే. అవే డైలాగులు ఇక్కడ మాత్రం ఒకటే. అలాగే ఆయన చాలా స్ట్రైట్ అటాకింగ్గా మాట్లాడేవాడు, అది జనాలకు కనెక్ట్ అయింది. ప్రజల్లో ఆ టైంలో ఉన్నటువంటి ఒక అసంతృప్తి, కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి అసంతృప్తికి ఈయన కరెక్ట్గా సెట్ అయ్యాడు, ఎమర్జ్ అయ్యాడు ఆ గ్యాప్లో, ఆ వ్యాక్యూమ్లో. ఆ ఎమర్జ్ అవటం వలన ఆయనకు ఆ సక్సెస్ దొరికింది. ఆ తర్వాత నాదెండ్ల భాస్కర్రావు ఎపిసోడ్, నాదెండ్ల భాస్కర్రావు గారి ఎపిసోడ్ జరిగినప్పుడు విచిత్రంగా తాతినేని ప్రకాశ్రావు గారు ఈయన మిత్రుడు. అంటే 48 నుంచి ఆయనతో కొనసాగిన దాదాపు 45 ఏళ్ల స్నేహం వాళ్ళది. అవును. ఈ 45 ఏళ్ల స్నేహితుడు నాదెండ్ల భాస్కర్రావు స్టాండ్ తీసుకున్నాడు. ప్రకాశ్రావు గారు అంటే ఎన్టీ రామారావు గారు చాలా దూకుడుగా వెడుతున్నాడు అంటే కేంద్రం మీద యుద్ధం ప్రకటించాడు ఆయన. గెలిచిన మరుక్షణం జాతీయ రాజకీయాల మీద దృష్టి పెట్టి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలి అని మొత్తం దేశంలో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులతో విజయవాడలో ఒక కాంక్లేవ్ పెట్టాడు ఆయన. పెట్టి ఢిల్లీ ప్రభుత్వం మీద నేను సమరశంఖం పూరిస్తున్నాను, ఈ ప్రాంతీయ పార్టీల కూటమిని ఢిల్లీలో అధికారంలోకి తీసుకొస్తాను అని ఒక నినాదం ఇచ్చాడు. ఇది దుందుడుకు చర్య అని ప్రకాశ్రావు గారు అనుకున్నాడు. ఓకే, మనం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాం, వెళ్ళి మంచిగా ఉండి నిధులు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఏమిటి అనేది ఆలోచించాలి, కానీ ఈ పొలిటికల్ వార్ ఎందుకు, ఢిల్లీలో మేము పీఠం వేస్తాం అనే గొడవ ఎందుకు అనేది ఈయన అభిప్రాయం. కానీ ఆయన ఎవరిని కన్సిడర్ చేసేవాడు, ఆయనకు ఒక పొలిటికల్ ఐడియాలజీ ఉంది. ఓకే, అంటే జాతీయ పార్టీలు రూల్ చేయటం కాదు, ప్రాంతీయ పార్టీల కూటమి రూల్ చేయాలి, అప్పుడు ఫెడరల్ షేప్ బాగుంటుంది అనేది ఎన్టీ రామారావు గారి అభిప్రాయం. ఓకే, ఆయన చివరి వరకు అదే అభిప్రాయంతో ఉన్నాడు. అందుకని వీళ్ళిద్దరి మధ్య విభేదం వచ్చి ఆయన అటు వెళ్ళాడు. ప్రకాశ్రావు గారు అబ్బాయి అప్పుడు డైరెక్టర్గా
సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు టిఎల్వి ప్రసాద్. అంటే వాళ్ళ గురువు గారి పేరే పెట్టుకున్నాడు కొడుక్కి, ఎల్వి ప్రసాద్ గారు. ఎల్వి ప్రసాద్ గారి పేరు తాతినేని లక్ష్మీ వరప్రసాద్ అని పెట్టుకున్నాడు. ఓకే. అతను డైరెక్టర్ అయ్యి రామారావు గారితో ఛాలెంజ్ రాముడు అనే సినిమాకి డైరెక్షన్ చేశాడు. చిరంజీవితో టింగురంగడు, రాణికాసులు రంగమ్మ, తర్వాత నాగు అనే 3 సినిమాలు డైరెక్షన్ చేశాడు ఆయన. 3 సక్సెస్ఫుల్ సినిమాలే. బాలకృష్ణ గారితో సక్సెస్ఫుల్ సినిమాలు తీశాడు ఆయన. ఆ టైంలో పులి అనే సినిమాకి డైరెక్టర్గా ఆయన అనౌన్స్ అయి ఉన్నాడు. చిరంజీవి గారు ఇంటికి బ్రేక్ఫాస్ట్కి పిలిచి టిఎల్వి ప్రసాద్ని, మీ ఫాదరు ప్రకాష్ రావు గారి స్టాండ్ తీసుకున్నారు కదా, ప్రకాష్ రావు గారు నాదెండ్ల భాస్కర్ రావు గారి స్టాండ్ తీసుకున్నారు కదా, నిన్ను డైరెక్టర్గా పెట్టుకుంటే ఎన్టీఆర్ గారు ఏమనుకుంటాడో అనే ఉద్దేశంతో నేను ఈ సినిమా నుంచి తప్పిస్తున్నామని చెప్పాడు ఆయన. వదిలేశాడు ఆ సినిమాని. రాజ్ భరత్తో డైరెక్ట్ చేయించుకున్నారు. ఆ తర్వాత బాలకృష్ణ గారితో అప్పుడు 3 సినిమాలు కమిట్ అయి ఉన్నాడు. ఆ 3 సినిమాలు కూడా వేరే డైరెక్టర్లకు వెళ్ళిపోయినాయి. ఓకే. ఒకటి రాఘవేంద్రరావు గారికి వెళ్ళిపోయింది, ఇంకో 2 ఇంకొక డైరెక్టర్కి వెళ్ళిపోయినాయి. కోదండరామిరెడ్డి గారు ఒక సినిమాకి డైరెక్టర్ అయ్యాడు. దాంతో ఆయన ఇక్కడ పరిస్థితి బాగాలేదు అని హిందీ ఫీల్డ్కి షిఫ్ట్ అయ్యి మిథున్ చక్రవర్తితో 35 సినిమాలు డైరెక్ట్ చేశాడు టిఎల్వి ప్రసాద్. అదొక చరిత్ర ఎన్టీ రామారావు గారికి జీవితంలో ఒక ప్యారలల్ స్టోరీ. అయితే టిఎల్వి ప్రసాద్ ఎందుకైనా మంచిదని ఎన్టీఆర్ని కలిశాడు. కలిస్తే ఆయన చెప్పాడు, అదేంటి మీ ఫాదర్ నిర్ణయం మీద నిన్ను తీసేయటం ఏమిటి, ఇది సరైంది కదా, ఆయన మార్గం ఆయనది, నీ మార్గం నీది, పైగా సినిమా వేరు రాజకీయం వేరు, సినిమా అది దాన్ని పట్టుకొచ్చి ఇక్కడ రుద్దటం ఏమిటి, అది కరెక్ట్ కాదు కూడా, అది కరెక్ట్ కాదు అని ఆయన మాట్లాడాడు. ఆ విషయం టిఎల్వి ప్రసాదే ప్రపంచానికి చెప్పాడు. ఎన్టీఆర్కి అభ్యంతరం ఏం లేదు, కానీ ఆయన పేరు చెప్పి వీళ్ళందరూ నన్ను సినిమాల్లోంచి తీసేశారని చెప్తాడు ఇప్పటికే ఆయన. ఓకే. మెడ్రాస్లో ఉంటున్నాడు ఇప్పుడు ఆయన. ఇలా ఎన్టీఆర్ జీవితం రాజకీయాల్లోనూ ఆయన వేసిన ముద్ర మామూలు ముద్ర కాదు. అంటే ఇప్పటి వరకు భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు ఆలోచించని రీతిలో ప్రాంతీయ పార్టీల కూటమితో కేంద్రంలో ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం అనే ఆలోచన ఆయన మాత్రమే చేయగలిగాడు. ఫెడరల్ అని చెప్పేసి, ఫెడరల్ గవర్నమెంట్ మంది, ఫెడరల్ స్టేట్ అన్నప్పుడు ఫెడరల్ గవర్నమెంట్ ఉండాలి, అన్ని రాష్ట్రాలకి ప్రాతినిధ్యం ఉండాలి అక్కడ అని ఫైట్ చేసినవాడు ఎన్టీఆర్. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ నినాదం కూడా పక్కకి వెళ్ళిపోయింది. అందుకని ఆయన 2 జాతీయ పార్టీలకి సమాన దూరంలో ఉండేవాడు. ఓకే. కాంగ్రెస్కి బీజేపీకి కూడా. ఆయన నాదెండ్ల వెన్నుపోటప్పుడు బీజేపీ సపోర్ట్ చేసింది, ఆయన భుజాన వేసుకుంది. నిజానికి ఆ రోజున ఢిల్లీలో ఆయన